హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ విన్ను వరల్డ్ ఛానల్. పవిత్రమైన దేవాలయంలో స్టోరీలు చెప్తున్నారన్నమాట, కథలు చెప్తున్నారు. ఒక గ్రామంలో ఒక దేవాలయానికి ధర్మకర్త ఉండేవాడు. ఆయన ఊరి వారికి పురాణం చదివి వినిపించేవాడు. ఒకనాడు ఆయన పురాణం చదువుతూ జ్ఞాని అయిన వాడి దృష్టిలో అంతా ఈశ్వరుడే, వీడు బ్రాహ్మణుడని, వీడు చండాలుడని పామరులు విచక్షణ కల్పించుకుంటారు. ఇది గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని అని చెప్పాడు. దూరంగా ఉండి ఈ మాటలు విన్న అస్పృశ్యుడొకడు పురాణం పూర్తి కాగానే ధర్మకర్తతో, అయితే స్వామి, నన్ను దేవాలయంలోకి రానివ్వడానికి అభ్యంతరం ఏమిటి? తమరు జ్ఞాని కదా, తమకు తేడాలేమీ లేవు కదా అన్నాడు. ధర్మకర్త బిత్తరపోయి, నేను జ్ఞానినే అనుకోరా, ఆలయంలో దేవుడు అనుమతించవద్దా? దేవుడు ఏమంటాడో అడిగి తెలుసుకుంటాను, కొంచెం ఓపిక పట్టు అన్నాడు. అస్పృశ్యుడు కొన్నాళ్ళ తర్వాత ధర్మకర్త వద్ద ఈ విషయం మళ్ళీ తెస్తే ఆయన, ఇంకా దేవుడు నాకేం చెప్పలేదురా అన్నాడు. మరి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇద్దరు కలుసుకున్నప్పుడు ఆయన, నీ కోరిక విషయం దేవుడిని ఎన్నిసార్లు అడిగినా దేవుడు ఏమీ చెప్పకుండా ఉన్నాడురా అన్నాడు. దానికి అస్పృశ్యుడు, ఆ మాట నాతో దేవుడు స్వయంగా చెప్పేశాడులేండి అని జవాబిచ్చాడు. ధర్మకర్త ఆదుర్దాగా, ఏం చెప్పాడే అని అడిగాడు. ఒరే, ఆ గుడిలోకి నన్నే రానివ్వటం లేదు, నిన్నెందుకు రానిస్తారా అని దేవుడు నాతో అన్నాడండి అన్నాడు అస్పృశ్యుడు. చక్కగా చెప్పాడు కదండి సమాధానం. స్టోరీ చాలా బాగుంది కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉన్నాయో మీ సలహాలు ఇవ్వండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. బాయ్ అండి.